నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. జూలై 2027 నాటికి బ్రిడ్జి పూర్తవుతుందని ధీమా వ్యక్తం. నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రజలు ఆదరించాలి. ఢిల్లీ విజ్ఞాన యాత్ర సక్సెస్ పై ఎమ్మెల్యే గల్లా మాధవి హర్షం వ్యక్తం. రోజ్గార్ మేళలో 87 మందికి రిక్రూట్మెంట్ లెటర్లు అందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. యువతతోనే వ్యవస్థల్లో మార్పులు సాధ్యమని వెల్లడి. దివ్యాంగులు, ఉద్యోగులు, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. బాధితుల నుండి వినతుల స్వీకరణ. 2027కి శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీహార్ ఎన్నికల వల్ల కార్మికులు అందుబాటులో లేక 20 రోజులు బ్రిడ్జి పనులు ఆలస్యంగా జరిగాయన్నారు. ఇప్పటి నుండి బ్రిడ్జి పనులు 70 మంది కార్మికులతో పనులు శరవేగంగా జరగనున్నాయన్నారు. ఇప్పటి వరకు మొత్తం 6 పిల్లర్ల క్యాప్స్ పెట్టారని, వర్షాకాలం సమయానికి 30 పిల్లలకు ఫౌండేషన్ పనులు పూర్తవుతాయన్నారు. జగన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో కమిషనర్ కె మయూర్ అశోక్, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఫౌండేషన్స్ తో పాటు ఇప్పుడు మీరు చూస్తే 3 పిల్లర్ క్యాప్స్ అయినాయి. ఇటు ఒక 3 ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వీటితో పాటు ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఒక 20 రోజులు వర్క్ లేట్ అయింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ వర్క్ చేసే వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్ నుంచి రావటం వల్ల ఒక 20 రోజులు వర్క్ లేట్ అయింది. ఈ రోజున సైట్లో ఇంతకుముందు 50 మంది పనిచేసేవాళ్ళు, ఈరోజు 70 మంది, ఎంతమంది 70 వచ్చారు. ఇంకొక వారం రోజుల్లో ఇంకొక 30 to 40 వస్తారు కదా. మినిమం 100 మెంబర్స్ ఉండే విధంగా చూసుకొని, ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్స్లో సాధ్యమైనంత తొందరగా ఇది కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా కొన్ని ల్యాండ్ ఎక్కడెక్కడైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోతుంది. పిఎన్ ఇచ్చేసారు. అది కూడా ఇంకొక 1.5 మంత్లో కొలిక్కి వస్తుంది ల్యాండ్ ఎక్విజిషన్ కూడా. అయితే అది బ్రిడ్జికి ఏమి అడ్డంకు కాదు, కానీ పక్కన సర్వీస్ రోడ్లకి వీటికి ఇబ్బంది అవుతుంది. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు పొందిన 100 మంది విద్యార్థుల్ని తన సొంత ఖర్చులతో విజ్ఞాన విహారయాత్ర చేయిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. మంత్రి లోకేష్ తీసుకొచ్చిన 100 రోజులు యాక్టివ్ ప్లాన్ 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు రాబట్టడానికి ఉపయోగపడిందన్నారు. లోకేష్ కార్యాచరణ స్ఫూర్తితో మంచి ఫలితాలు పొందిన 100 మంది విద్యార్థులను ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, పార్లమెంట్, రాజ్యసభ లాంటి పలు ప్రాంతాల పర్యటనకు తీసుకువెళ్లామని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని సహాయంతో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణతో విద్యార్థులకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గడ్డిమందు నిషేధంపై అసెంబ్లీలో మాట్లాడానని, దానికి స్పందించిన ప్రభుత్వం గడ్డిమందును నిషేధించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి అని నిరూపించాలి అని చెప్పి గౌరవ లోకేష్ గారు ఒక 100 days యాక్షన్ ప్లాన్ చేశారు. చేసి 10వ తరగతి పిల్లల మీద పూర్తిగా ఫోకస్ చేస్తూ ఈ 100 రోజుల పాటు పిల్లల యొక్క ప్రతిభని మరింత పెంచే విధంగా, ముందుగానే బాగా చదువుకున్న పిల్లలు ఇంకాస్త ప్రోత్సాహం కానివ్వండి, ఇంకాస్త మెరుగైన వాళ్ళకి సహకారాలు కానివ్వండి అందిస్తే మంచి రిజల్ట్ వస్తుంది అని నమ్మి 100 days యాక్షన్ ప్లాన్ చేసి, అందులో సాయంకాలం పూట ప్రత్యేకమైన క్లాసులను నిర్వహిస్తూ వారికి అనేక సమస్యల మీద, అదే విధంగా ఎన్నో అనుమానాల మీద ప్రత్యేకమైన టీచర్లను పెట్టి వాళ్ళకి పరీక్షలో ముందుకెళ్లి ఉత్తీర్ణత వచ్చేలాగా చేశారు నారా లోకేష్ గారు. ఇది ఏ స్థాయిలో అంటే ఒక 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ చేయాలి అని చెప్పి స్కూళ్ళకి, టీచర్లకి, ప్రిన్సిపల్ కి ఆర్డర్ ఇవ్వడమే కాకుండా ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి కూడా ఈ ప్రోగ్రామ్ ని అటాచ్ చేసి వాళ్ళతో కూడా. గుంటూరు రైల్వే మహల్లో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
రైల్ మహల్లో జరిగిన రోజ్గర్ మేళా కార్యక్రమంలో డీఆర్ఎం సుదేష్ నసేన్, మెప్మా పీడీ విజయలక్ష్మి, డీఈఓ సలీం బాషా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ రోజ్గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51,000 మందికి రిక్రూట్మెంట్ లెటర్లు ఇస్తున్నామన్నారు. గుంటూరులో 87 మందికి రిక్రూట్మెంట్ లెటర్లు ఇస్తున్నామన్నారు. ప్రధాని మోడీ ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10,000 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ ను ఏపీకి కేటాయించడం జరిగిందన్నారు. నేషనల్ హైవేస్, రైల్వే స్టేషన్స్ అన్ని డెవలప్ చేస్తున్నామన్నారు. అనంతరం 87 మందికి రిక్రూట్మెంట్ లెటర్లు అందించారు. ఇంతటి యువత ఉన్నటువంటి భారతదేశం, ఈ భారతదేశానికి ఎక్కువ మంది భారం అవ్వకూడదు. మీరుండే స్కిల్, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు నేను కూడా రాజకీయ వ్యవస్థలో వచ్చాను. రాజకీయ వ్యవస్థలో వచ్చినప్పుడు రాజకీయం ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. ఆ వ్యవస్థలో ఇరుక్కుపోకుండా మనకంటూ మనం ఏం చేయాలి అనుకుంటున్నా దాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ముందుకు వెళ్ళినప్పుడే మీ జీవితానికి కూడా, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు కానీ మిమ్మల్ని నమ్మి ఈ ఉద్యోగం మీకు ఈ రోజు ఇచ్చేటువంటి శాలరీ ఎవరుస్తున్నారు? భారత ప్రభుత్వంలో చేరుకున్న యువతకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఎంతో ఉత్సాహంగా ఈ రోజు భారత ప్రభుత్వంలో చేరుకున్నారు. ప్రతిరోజు టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతి రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుష్యరాలను ఓవర్కమ్ చేస్తూ ఉందనే భయం అంతా ఉంది. అందువల్ల మీరు ప్రతిరోజు మీ స్కిల్స్ డెవలప్ పరుచుకుంటూ ఉండాలి. మీ జనరేషన్ అంచనాలకు నిలుస్తూ ఉండాలి. ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ ఈ రోజు ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొని అర్జీలు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు నేరుగా వెళ్లి వారి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని దివ్యాంగులు కోరగా, ఒకసారి ఉపాధి పొందిన తర్వాత మరల వెనుతిరిగి చూడరాదని అన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు, వారి అర్హతలు, నైపుణ్యాలు, అనుభవాలను తెలియజేస్తూ మొత్తం సమాచారం అందించాలని ఆయన సూచించారు. నైపుణ్యాలు అవసరమైతే ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి శాఖ ద్వారా శిక్షణ కల్పించుటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, ఈ మేరకు అవకాశాలు కల్పించుటకు సహకరిస్తామని, దానిని వినియోగించుకోవాలని కోరారు. దివ్యాంగులను పేరు పేరున పలకరించి వివరాలు తెలుసుకున్నారు. ఇందులో ఒక 2-3 అంశాలు ఏంటంటే, మళ్ళీ గవర్నమెంట్ మీదనే ఆధారపడేటట్టు రాశారు. అలా కాకుండా ఇప్పుడు మీరు ఇండస్ట్రీస్ చెప్పారు. ఇండస్ట్రీస్లో ఏ యాక్టివిటీ చేయగలుగుతారు, ఏం యాక్టివిటీస్ మీరు ఒకటి నేను చెప్తాను చూడండి. మీరు డిపెండెన్సీ ఎలా ఉండాలి, అండర్లు వర్కులకి అధిగమించి, ఓకే, దానికి ఇండిపెండెంట్గా ప్రైవేట్లో మీరు కంప్లీట్ చేసుకునేటట్టు ఉంటే రేపు పొద్దున అది ఈరోజు కాదు, ఒక 10 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా మన చివరి వరకు మీకంటూ ఒక డిపెండెన్సీ కరెక్ట్గా ఉంటుంది. అది నేను ఏదో ఒకటి వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్, సిఎన్జి రేట్లు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్కు 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే సిఎన్జి కేజీకి రూపాయి పెరిగింది. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. 10 రోజుల వ్యవధిలో చమురు ధరల పెంపు ఇది 3వసారి. అధ్యాపక ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యారావు శత జయంతి ఉత్సవాలు ఏసీ కళాశాల ఆడిటోరియంలో జరిగాయి. ఎంజేఎం మెమోరియల్ కమిటీ ఈ ఉత్సవాలు నిర్వహించింది. ఎమ్మెల్యే నక్కానంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, బాపట్ల మాజీ ఎంపీ మాల్యాద్రి, రిటైర్డ్ వీసీ బాలమోహన్ దాస్ ఇతర అధ్యాపకులు నివాళులర్పించి మాట్లాడారు. గతంలో అందరూ ఉన్నత విద్యను అభ్యసించగలిగారంటే ఎయిడెడ్ కళాశాలలే ప్రధాన కారణమని చెప్పారు. ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ఎంజేఎం విశేషమైన కృషి చేశారని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ మోజేస్ తదితరులు పాల్గొన్నారు. నీలిమా, నీకు బ్రేస్లెట్స్ అవి ఉన్నాయో తెలియమ్మా, నువ్వు రూబీ మా తాతగారిని పెట్టుకో. రూబీస్ రిప్రజెంట్ పవర్, లవ్ అండ్ ప్యాషన్. అసలైనదో కాదో తెలుసుకోవాలంటే గీత పెడితే గీతలు పడవండి. అటువంటి వాడు మాణిక్యరావు. మాణిక్యాలు చాలామంది ఉన్నారు.
గుడిమాణిక్యం నరసింహారావు గారు. అంటే మనుషులు అనేది పడుతుంటాం, వెళ్తుంటాం, కానీ వాళ్ళు అందించినటువంటి స్ఫూర్తి, వాళ్ళు చూపించినటువంటి బాధ మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరిలో కూడా వారి స్ఫూర్తి కనబడతాను. ఎందుకంటే వారి గురించి నేను వచ్చే మనం చూశాను. ఎస్సీ కాలేజీలో కానీ వారు చదువుకున్నారు, ఎస్సీ కాలేజీలో చదువుకున్నారు, పనిచేశారు. విశాఖపట్నంలో ఏవిఎం కాలేజీలో, బిఎస్ఆర్ కాలేజీ, అన్నిటికీ మించి జవహర్ భారతి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు ప్రతిష్ఠించుకున్నటువంటి జవహర్ భారతిలో వారు పనిచేసిన విధానం, అక్కడి నుంచి ఉద్యమ నాయకుడిగా ఆట కానీ, డాక్టర్ కానీ, ఉపాధ్యాయ సంఘాల్లో సుదీర్ఘకాలం పనిచేయటువంటి మామూలు గారు. నాకు తెలిసి మామూలు రాజకీయాల్లో రెడ్డి రావచ్చు, కానీ ఉపాధ్యాయ నాయకుడిగా ముందుకు పోవడం అంటే 4 అడుగులు ముందుకెళ్తే 4 అడుగులు వెనక లాగుతూ ఉంటారు. పెట్రోల్ పై 31 రూపాయలు, డీజిల్ పై 22 రూపాయలు ట్యాక్స్ వేసింది సీఎం చంద్రబాబు కాదా అని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంధన ధరలను పెంచి చంద్రబాబు ప్రజల నడ్డివిరిచారని మండిపడ్డారు. తమది ప్రజాపాలనని గొప్పలు చెప్పుకోవడం తప్ప కూటమి ప్రభుత్వం ఆచరణలో చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి సామాన్యులకు ఊరట కల్పించేలా చర్యలు చేపట్టాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ మీరు పెంచినటువంటి ఈ పెరుగుతున్నటువంటి భారం రవాణా రంగంతో పాటుగా రైతాంగం పైన, సామాన్య వినియోగదారులతో పాటుగా వాళ్ళ రైతాంగం పైన విపరీతమైనటువంటి భారం మోపే పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. పెట్రోల్ పై దాదాపుగా 1200 కోట్ల రూపాయలు, డీజిల్ పై 2200 కోట్ల రూపాయలు వెరసి సంవత్సరానికి 3400 కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా వినియోగదారుల పైన, రైతాంగం పైన, రవాణా రంగం పైన ఈ రకమైనటువంటి 3400 రూపాయల భారం మోపటం వల్ల ఇవాళ సామాన్య ప్రజల జీవన మనుగడకి సంబంధించి, ఎందుకంటే ఈ ప్రభుత్వం సూపర్ 6 ఉండదు, సూపర్ 7 ఉండదు, మహిళలకు సంబంధించినటువంటి పథకాలు ఉండవు, చదువుకోవడానికి పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ ఉండదు, ఎవడైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఉండదు, రైతులకు గిట్టుబాటు ధరలు ఉండవు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ఘోరమైనటువంటి వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు. గుంటూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వడగాలులు ఎక్కువగా వీస్తుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. గుంటూరు జిల్లాలో 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచించారు. డీహైడ్రేషన్కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుద్ధ్యంలో మెరుగైన చర్యల్లో భాగంగా 4 వారాల స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ని నార్త్ సెంటర్లోని 6 ప్రధాన రోడ్లలో రోడ్డుకి 50 మంది కార్మికులతో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను కమిషనర్ మయూర్ అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నెల 3వ శనివారం సాసా కార్యక్రమంలో ఏదో ఒక జిల్లాలో నేరుగా పాల్గొంటున్నారంటే స్వచ్ఛతకు ఉన్న ప్రాధాన్యత, ప్రభుత్వ ప్రత్యేక దృష్టిని తెలుసుకోవచ్చునన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా మొదటి వారం రోజుల్లో నగరంలోని రెడ్ స్పాట్లు మరియు ఎల్లో స్పాట్లను ప్రత్యేకంగా గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో క్లియర్ చేసి పరిశుభ్రంగా మారుస్తామని తెలిపారు. ఆ తర్వాత 2వ వారంలో నగరంలోని వరద నీటి కాలువలు, ప్రధాన కాలువలు మరియు ఉప కాలువల్లో పేరుకుపోయిన పొడిక, వ్యర్థాలను తొలగించేందుకు ఉధృతంగా పనులు చేపడతామని వివరించారు. 3వ వారంలో నివాస ప్రాంతాలు మరియు వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పేరుకుపోయే చెత్తను పూర్తి స్థాయిలో తొలగించి పరిసరాల స్వచ్ఛతను కాపాడతామన్నారు. ఇక చివరిదైన 4వ వారంలో నగరంలో బహిరంగ మరుగుదొడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర ముఖ్యమైన సామూహిక ప్రాంతాల్లో విస్తృతంగా పారిశుద్ధ చర్యలు చేపట్టే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. మన సిటీ ఒక మొత్తం ఇమేజ్ మారిపోవాలి. ఈ ఆలోచనతో అందరూ కూడా ఎఫర్ట్ చేయండి. తర్వాత ఎస్హెచ్జి గ్రూప్స్, మన దాదాపు ఒక 10,000 ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేస్తే తప్పకుండా మన బిహేవియర్ చేంజ్ రావడానికి అవకాశం ఉంది.
So I request PO also to mobilize each and every SHG group. SHG group లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా వాళ్ళ ఉన్న వార్డులో వేరే ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఆ వార్డులో తిరిగి ప్రతి ఒక్క ఇల్లు దగ్గర వెళ్ళి సోర్స్ సెగ్రిగేషన్ గురించి చెప్పాలి, విజిబుల్ క్లీనెస్ గురించి చెప్పాలి. తర్వాత కొన్ని ఓపెన్ ప్లాట్లో చెత్త వేస్తారు, అక్కడ ఉన్న 4-5 ఇంటి నుంచి వస్తుంది. వాళ్ళతో మాట్లాడి ఇలా చెత్త వేయకూడదు. జీఎస్టీ సమన్వయ సమావేశాన్ని ప్రతి నెల మొదటి శనివారం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. జీఎస్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం శనివారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. అన్ని శాఖల నుండి అవసరమైన వివరాలను జీఎస్టీ జాయింట్ కమిషనర్ స్వయంగా సమన్వయం చేయాలని సూచించారు. జీఎస్టీ సేకరణ పెంపుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. టీం అడ్డా ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పుచ్చకాయల పంపిణీ కార్యక్రమం గార్డెన్స్ లో జరిగింది. వైఫై మాల్ సెంటర్లో గత 5 సంవత్సరాలుగా వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి అజయ్, తాడిబోయిన కేశవ్, ఆలపాటి చేతన్, చేజర్ల సాయి, గద్దె కుబేరేశ్వర్, బండ్రెడ్డి చెర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు. మజ్జిగ పంపిణీ మరియు పుచ్చకాయల పంపిణీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ రకంగా ప్రతి ఒక్కరు ఎండాకాలంలో వేసవకాలం మరియు ఎండలు తీవ్రంగా ఉండే కారణంగా ప్రతి ఒక్కరికి మజ్జిగ మరియు పుచ్చకాయలు పంపిణీ ప్రతి సంవత్సరం ఇలా చేస్తామని కోరుకుంటూ ఇట్లు టీం అంటారు. పెంతెకోస్తు పండుగ క్రైస్తవ సంఘం పుట్టినరోజు వేడుకలు నగరంపాలెంలోని వెస్ట్ ప్యారిస్ చర్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెస్ట్ ప్యారిస్ చర్చ్ ఫాస్టర్ రెవరెండ్ జి సతీష్ బాబు మీడియాతో మాట్లాడారు. పెంతెకోస్త్ అనేది క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ అన్నారు. యేసు ప్రభువుని పునరుద్ధానం తర్వాత వచ్చే 50వ రోజున దీనిని జరుపుకుంటారని తెలిపారు. పెంతెకోస్త్ అనే గ్రీకు పదానికి 50వ రోజు అనే అర్థమన్నారు. 1993వ సంవత్సరంలో 3000 మందిగా యెరూషలేంలో స్థాపించబడిన క్రైస్తవ సంఘం నేడు ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందితో అభివృద్ధి చెందిందన్నారు. పెంతెకోస్తు అనే మాటకి 50వ రోజు అనే అర్థం. యేసు ప్రభు పునరుద్ధానమైన తర్వాత 50 రోజులకు ఆయనను అనుసరించేటటువంటి 120 మంది మీదకి దేవుని ఆత్మ అగ్ని జ్వాలల రూపంలో దిగి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా ప్రపంచ భాషలలో దేవుని ప్రేమను బిగ్గరగా ప్రకటించడం ప్రారంభించారు. దానికి పస్కా పండుగ ఆచరించడానికి వచ్చిన ప్రజలందరూ కూడా, వివిధ దేశాల నుంచి వచ్చిన జనులందరూ కూడా గుమ్మి కూడినప్పుడు యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు వారందరి మధ్య దేవుని సువార్త మొదటి సందేశాన్ని ఇస్తాడు. ఆ సందేశాన్ని వినినటువంటి వారు 3000 మంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. జూలై 2027 నాటికి బ్రిడ్జి పూర్తవుతుందని ధీమా వ్యక్తం. నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రజలు ఆదరించాలి. ఢిల్లీ విజ్ఞాన యాత్ర సక్సెస్ పై ఎమ్మెల్యే గల్లా మాధవి హర్షం వ్యక్తం. రోజ్గార్ మేళలో 87 మందికి రిక్రూట్మెంట్ లెటర్లు అందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. యువతతోనే వ్యవస్థల్లో మార్పులు సాధ్యమని వెల్లడి. దివ్యాంగులు, ఉద్యోగులు, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. బాధితుల నుండి వినతుల స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.